హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నిన్నే వరిస్తా పార్ట్ 25. కౌశల్, ప్రియ. ఇవాళ స్టోరీ మొత్తం వాళ్ళే ఉంటారు. ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాడు జంటగా ప్రియాతో వచ్చాడు కౌశల్. అతడు ఇంటికి చేరేసరికి ఇల్లు మొత్తం అందంగా ముస్తాబై కనిపించింది అతడి కంటికి. ఇంట్లోకి అడుగుపెట్టిన మరో నిమిషం, ఏంట్రా ఇల్లంతా ఇంత సందడిగా ఉంది అంటూ అడిగాడు ఎదురుగా ఉన్న సింధుని కౌశల్. రేపు నీ పెళ్ళి అన్నయ్య, అంతే సింపుల్గా చెప్పేసింది సింధు. షాక్ తిన్నట్టే చూశాడు కౌశల్. అస్సలు ఊహించలేదు అతడు. వావ్, అప్పుడే పెళ్ళా అంటూ ఎగ్జిట్ అయిపోయింది పక్కనే ఉన్న ప్రియ. నా పెళ్ళైతే దీనికి అంత ఎగ్జైట్మెంట్ దేనికబ్బా అనుకుంటూనే షేక్ అవుతున్న లెఫ్ట్ ఐతో చూశాడు ప్రియాని కౌశల్. అయినా సరే అదేదో విషయం వినకూడని మాట విన్నట్టు, అసలు వినలేనట్టు డిస్కస్టింగ్. నా పెళ్ళ నా పర్మిషన్ లేకుండా, వాట్ ద, అలా ఎలా మీరు సడన్ డెసిషన్ తీసుకుంటారు సింధు, అది కూడా నా విషయంలో అని అడిగాడు కౌశల్. నా సంగతి తెలుసు కదా, అలా ఎలా ఇప్పుడు దీని నుంచి బయటపడతాను అని అనుకుంటున్నారు మీరు అని అనగానే ఆవేశంగా, నేను కాదన్నా, వెళ్ళి మీ అత్తని మామని అడుగు, వాళ్ళే చెప్తారు అని అంది సింధు. ఇంతలో రాధిక గారు, విశ్వనాథం గారు కూడా స్టెప్స్ పై నుంచి కిందకి దిగుతూ కౌశల్ ఎదురుగా నిలబడి, రేపు నీకు పెళ్ళుంది, షాపింగ్ అయిపోయింది, ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, సో సింధుతో పాటు వెళ్ళి నీకు కావలసినవన్నీ తీసుకో అని గంభీరంగా చెప్పారు విశ్వనాథం గారు. మావయ్య అంటూ అసహనంగా అరిచాడు కౌశల్. అయినా అసలు సడన్గా ఈ ఏర్పాట్లేంటి, దట్ టు నాకే తెలియకుండా, నాకే చెప్పకుండా నా లైఫ్లో హౌ హౌ అలా ఎలా చేయాలనుకుంటున్నారు మీరు? అసలు నాకు నచ్చాల్సిన అవసరం లేదా? అసలు ముందు నేను దీనికి ప్రిపేర్గా లేను మావయ్య, ఎందుకు అర్థం చేసుకోరు అంటూ ఆవేశంగా అరుస్తున్న కౌశల్తో, నేను నీకు ఒక్కటే చెప్తాను కౌశి, ఇన్నాళ్ళు పెంచిన మమకారంతో నా మాట వింటావో లేదో నీ ఇష్టం, కానీ ఇక పెళ్ళి కూతురు అంటావా, మన ఇంట్లో చక్కగా కలిసిపోయే అమ్మాయి, దాని గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం అస్సలు లేదు. నిన్ను మాకన్నా ఎక్కువగా, అసలు తనకన్నా ఎక్కువగా నిన్నే చూసుకుంటుంది, ఇంకా నిన్ను చక్కగా అర్థం చేసుకుంటుంది, నీకు తగ్గట్టే నడుస్తుంది తను కూడా. సో నీకు తగిన అమ్మాయినే నేను చూశాను, ఎక్కువ ఆలోచించుకు, అసలు నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందా అని విశ్వనాథం గారు అనగానే, ఎవరా అమ్మాయి అని అడిగాడు కౌశల్. ప్రియ, వెళ్ళి నువ్వు ఫ్రెష్ అవ్వు, ఇప్పటికే లేట్ అయిపోయింది డిన్నర్కి అని విశ్వనాథం గారు అనగానే, ఓకే పెద్దనాన్న అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆమె. కౌశల్ వైపు చూస్తూ సస్పెండ్ అండ్ సర్ప్రైజ్ అని అన్నారు విశ్వనాథం గారు. ఒక్క క్షణం విశ్వనాథం గారు నోట్లో నుంచి ప్రియా అన్న వర్డ్ రాగానే కౌశల్ గుండె ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు అవన్నీ వదిలేసి లేట్ అయిపోయింది కదరా, ఇప్పటికే ఇంకా డిన్నర్ చేద్దాం అని విశ్వనాథం గారు అనగానే, అన్నయ్య ఇంకేం ఫ్రెష్ అయ్యి వచ్చేసేయి అని సింధు అంది. ఆమె అన్నట్టే 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చిన కౌశల్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు విశ్వనాథం గారు. ఇంకా కౌశల్కి తన తెలిసిన న్యూస్ అయోమయంలోనే ఉంటూ ఎదురుగా వస్తున్న రాహుల్ వైపు చూశాడు కౌశల్. అతడు చూస్తున్న షార్ప్ లుక్స్కి మీనింగ్ ఏంటో తెలుసు కనుక, ప్రామిస్రా, అసలు ఇందులో నా లిటిల్ ఫింగర్ చూపిస్తూ లిటిల్ ఫింగర్ కూడా లేదు, అంతా నానే చేశారు, నా హ్యాండ్ ఇంచు కూడా లేదు అంటూ చెప్పి కౌశల్కి కనిపించకుండా పక్కకి తిరిగి నవ్వుకున్నాడు రాహుల్. ఎవరిని ఏమనలేక విసుగుతో డిన్నర్ కంప్లీట్ అయ్యి రూమ్కి వెళ్తున్న ప్రియాని అడ్డగించింది ప్రియ. ఏంటి అన్న విసుగు కౌశల్లో. అసలు విషయం ఏంటంటే, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అతడి లెగ్ని తన లెగ్తో తెగ రబ్ చేసేసరికి కౌశల్కి తెలియకుండానే ప్రియ చేసిన పనికి డిస్టర్బ్ అయిపోయాడు.
తినేంతవరకు అతడిపై ఆమె చూపులు తిప్పలేదు, మరచలేదు. ఆమె చూసే చూపులు అతడి గుండెల్లో సూటిగా దిగుతున్నాయి. ప్రేమలో సిన్సియారిటీ ఉంటే ఖచ్చితంగా మన వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతారంట. ఇప్పుడు అదే జరుగుతుంది కౌశల్ విషయంలో. ఇది దీనికే డైజెస్ట్ అవ్వట్లేదు. అసలు ఎందుకు ప్రియ అలా చూస్తుందో తెలిసిన ఇరిటేట్ ఫీల్ అయిపోతున్నాడు. ఇంకొక నిమిషం ప్రియా ఎదురుగా ఉండలేని కౌశల్ తన డిన్నర్ ముగించుకుంటాం కంటే సగంలో వదిలేశాడు అనడం బెస్టేమో. కలుగులో దాక్కుని ఎలుగులా లోపలికి వెళ్తున్న అతన్ని అడ్డగించి ఆపేసిందామె. ఏంటి బావా, నన్నేదో పులిని చూసినట్టే బెదిరిపోతున్నావు, ఇంకా చెప్పాలంటే దెయ్యాన్ని చూసినట్టే పారిపోతున్నావు అని అంది ప్రియ. చూడు ప్రియ, నీతో వాదించే ఓపిక నాకు అస్సలు లేదు. నేను వెళ్తున్న దారికి అడ్డు తప్పుకో అని అన్నాడు కౌశల్. ఓకే బావా, నేను అస్సలు ఇబ్బంది పెట్టను అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇది నన్ను అంత తేలిగ్గా వదిలేసిందా అన్న ఆశ్చర్యం కౌశల్లో. జరిగిన ఇన్సిడెంట్స్ని మర్చిపోలేకపోతున్నాడు కౌశల్. కనీసం దాని నుంచి తేరుకునే టైం కూడా ఇవ్వట్లేదని అసహనంగా ఫీల్ అవుతూ బెడ్పై పడుకున్నాడు అతడు ఆలోచనలన్నీ ఒకటే. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మారిన తన బిహేవియర్ని డైజెస్ట్ చేసుకోలేక ఈ డెసిషన్ తీసుకున్నారు అన్న విషయం అర్థమవుతున్నా అతడు ఇంకా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడు. మార్నింగ్ నుంచి జరిగిన ఇన్సిడెంట్కి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన కౌశల్ పక్కకి తిరగడంతో అతడి చేతికి మెత్తగా తగులుతుంది వంపులు తిరిగిన నడుం. ఒకసారి కుడివైపు నుంచి ఇంకోసారి ఎడమవైపుకి నిమురుతూ తన చేతికి మెత్తగా వాటంగా దొరుకుతుంది. అసలు అదేంటో తెలియక నిద్రమత్తులోనే కౌశల్ తన చేతుల్ని తడుముతూ ప్రియ ఎత్తుల మీదకి పోనించడంతో కౌశల్ చేతి మీద ఒక్కటేస్తుంది భయంతో, చెమటలు పట్టేసి లేచి కూర్చుంటూ. ఆ దెబ్బకి ఉలిక్కిపడి లేచి నిల్చునే ప్రాసెస్లో ఆమె మీద సడన్గా పడిపోతాడు కౌశల్. నిద్రలేచి ఆమెను చూసి అతడికి దురదృష్టం నెత్తి మీద తాండవం చేసిందో లేక అతన్ని ప్రేరణ ఊసు నుంచి బయటికి తీసుకురావాలని విధి అనుకుందో తెలియదు, కానీ అది కాస్త పెదవుల ముద్దుగా మారిపోతుంది ఆ ఇద్దరికి. ఆ చిన్న ముద్దులో ఒకరి ఊపిరి ఒకరిలో కలిసిపోయింది. అది కూడా విడదీయలేనంతగా. వణుకుతున్న ఇద్దరి శరీరాల మధ్య రాబడి జరిగింది అంతే. ఇద్దరి పెదవులు కలిశాయి. ఇద్దరి కళ్ళు ఏదో మంత్రం అచ్చం వేసినట్టే క్షణం పాటు కలుసుకున్న వాళ్ళ మధ్య పెదవులు ఎంత వేగంగా అయితే కలిశాయో అంతే వేగంగా ప్రియా నుంచి వేరు అయ్యాడు కౌశల్. ఆమె పెదవుల్ని తన చేతితో తుడుచుకుంటూ కౌశల్ని చూసింది ప్రియ. కౌశల్కి మాత్రం ఇరిటేట్ ఫీల్ అయిపోతూ ఆమె మీద వస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ ఆమె ఫేస్ చూడగానే అమాయకంగా చూస్తున్న తనని అలాగని విసుక్కోలేక ఎందుకు వచ్చావు అని అడిగాడు కౌశల్ ప్రియాని కళ్ళు మూసుకుని. అది కూడా తన కోపాన్ని ఆమె మీద చూపించకుండా ఉండడానికి ప్యాంట్ పాకెట్లో తన పిడిగిడి బిగించాడు ఆమెకి తెలియకుండా. ప్రియాకి జరిగిన ఇన్సిడెంట్కి ఏమన్నా తిట్టేస్తాడేమో అని. అది మరేమో బావా, ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం వేసింది నాకు, అందుకే నా రూమ్లో నిద్ర పట్టలేదు. మరేమో నాకు ఇంకా గోస్ట్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు నా రూమ్లో అని ప్రియా చెప్పగానే ఆమె చెప్పిన సిల్లీ రీజన్కి నా చెవులోన ఫ్లవర్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నావా అని కౌశల్ ఫైర్ అయ్యాడు ప్రియాపై. లేదు బావా, నిజం చెప్తున్నా, నాకు అలాంటి థాట్సే వస్తున్నాయి దెయ్యమున్నట్టు అని అంది ప్రియ. ఓకే దెన్ ప్రూఫ్ చెయ్యి నీ రూమ్లో గోస్ట్ ఉందని అనగానే ఓ నిమిషం సైలెంట్ అయింది ప్రియ. తర్వాత ఓకే ఐ విల్ ప్రూఫ్ ఇట్, ఇప్పుడు నువ్వు గాడ్ని నమ్ముతావు కదా అని ప్రియ అంటే ఆమె అడిగిన క్వశ్చన్స్కి
ఓపికగా సమాధానం చెప్తూ హా అన్నాడు కౌశల్. మరి నేను అలానే గోస్ట్ని కూడా నమ్ముతాను. అచ్చం నువ్వు దేవుణ్ణి ఎలా అయితే నమ్ముతావో అలానే. మరి ఇప్పుడు నువ్వు ప్రూఫ్ చేయి గాడ్ ఉన్నాడని అని అడిగింది ప్రియ. దేవుడు ఉన్నాడని ప్రూఫ్ చేయడం అంటే అది మనకి నమ్మకం. నీ పిచ్చి క్వశ్చన్లకు ఆపుతావా ఇంకా అని అన్నాడు కౌశల్. మరి నేను అంతే బావా, నమ్మకం అంతే. నీకు దేవుడు ఉన్నాడని నమ్మకం, నా రూమ్లో నాకు దెయ్యం ఉందని నమ్మకం అంతే అంటూ ఇక అతనికి మాట్లాడనివ్వకుండా చేస్తూ బెడ్ మీద వెనక్కి నెట్టి అతడి మీదకి చేరుతూ భుజం మీద తలపెట్టి పడుకుంది ప్రియ. కౌశల్ మాత్రం ప్రియా స్పర్శని ఆ క్షణంలో అస్సలు ఏదో ముళ్ళ కంపెనీ చుట్టుకున్నట్టే అనిపించింది అతడికి. ప్రియా డిస్టర్బ్ చేయకు, నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అన్నాడు కౌశల్. అమ్మో గోస్ట్ వచ్చేస్తాను అని అంటూ ఈసారి ఆమె ఇద్దరి మధ్య ఉన్న ఆ కాస్త గ్యాప్ కూడా ఫిల్ చేసేసింది ఆమె. వెళ్ళి అత్తయ్య మావయ్య వాళ్ళ దగ్గర పడుకోవచ్చు కదా, ఇలా నా దగ్గర పడుకుంటే చూసే వాళ్ళకి బాగోదు అని అన్నాడు కౌశల్. లేదు బావా, ఎంత ఓల్డ్ కపుల్స్ అయినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ జరగకుండా పోతుందా? మధ్యలో వెళ్ళి అడ్డుకున్న పాపం నాకెందుకు? అర్థం చేసుకో. దట్ టు నాకు నీ దగ్గరగా ఉంటేనే కంఫర్ట్గా, ఇంకా అంతకు మించి ధైర్యంగా ఉంటుంది అని అంది ప్రియ కౌశల్తో. చంపేస్తుందిరా ఇది భగవంతుడా అని కౌశల్ ప్రియాని పైకే తిట్టలేక లోపల గొనుక్కుంటుంటే, ఏమైంది బావా కదులుతున్నావు, పడుకో అని పక్క నుంచి అంది ప్రియ. ఉఫ్ అని ఒకసారి అని గాడ్ అనుకుంటూ కౌశల్ ఆ రాత్రికి నిద్రని తరిమేస్తే ప్రియా మాత్రం కౌశల్ కౌకిట్లో వెచ్చగా ఇమిడిపోతూ అతడి స్పర్శని ఫీల్ అవుతూ నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు ప్రజ్వల్, ప్రేరణ మరి మీకు కూడా ఉన్నాయని చెప్పారు కదా, నిజంగా ఉన్నాయా అని అంది ప్రేరణ. అవును ఉన్నాయి, ఇలా ఇల్లీగల్ చేసే పనులు ఆపుతూ ఉంటాను, దాంతో వాళ్ళతో జస్ట్ కలిసినట్టు యాక్టింగ్ చేస్తానంతే. మీ అత్తయ్య మావయ్యని కూడా ఇలాగే అనుకోకుండా ఫైరింగ్లోనే చనిపోయారు. అందుకే అప్పుడే డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి అందరితో ఇలా కలిసి ఉంటూనే వాళ్ళకే తెలియకుండా ఇల్లీగల్గా జరిగే గన్ సప్లైస్ ఆపుతూ ఉంటాను. ఇవన్నీ వెనుక నుండి నేను చేస్తున్న సంగతి ఎవరికీ తెలీదు. మా అమ్మ నాన్న అని ఏంటో అంటున్న ప్రతిసారి ఇంకోసారి వాళ్ళ మీద నోరేసుకుని పడితే ఇలా మాటలతో చెప్పను అని ప్రజ్వల్ సీరియస్గా అనగానే, సరే వాళ్ళ సంగతి వదిలేసండి, కానీ మీరు చేసేదైతే అన్నీ రైట్ అయిపోవు కదా, నా విషయంలో మీరు ఏదైతే చేశారో అది అని ప్రేరణ అనగానే, చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, గతంలో జరిగిందని అన్నీ తవ్వి మళ్ళీ ఆ పాత మనిషిని బయటికి తీకు. నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో అది నీ చేతుల్లోనే ఉంటుంది. తెలుసుకుంటే నీకే బెస్ట్, లేదంటే అప్పట్లానే అంటే పాత ప్రజ్వల్లానే ఉంటాను అంటూ ప్రేరణ చేతుల్ని తన హ్యాండ్స్తో బంధిస్తూ ఇద్దరి హ్యాండ్స్ హోల్డ్ చేస్తూ కార్ గేర్స్ మార్చాడు ప్రజ్వల్. వాయిస్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరి వరకు వీడియో చూసిన వాళ్ళకి